మొత్తం మీద ఉత్తరాంధ్ర అనేది ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అదే సమయంలో నాగబాబు సమావేశం పెట్టడం. నాగబాబు వారం నుంచి సన్నాహాలు చేస్తున్నారు, వారం కాబట్టి 4-5 రోజులు అక్కడే ఉన్నారు అంటున్నారు. మీరు ఆ సమావేశాన్ని గమనిస్తే నాగబాబు మాట్లాడింది, నాగబాబు కొంతకాలం కిందట మెయిన్ స్పోక్స్ పర్సన్, చాలా వోకల్గా ఆయన కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా వస్తుండేవి. కానీ ఇటీవల ఆయన కూడా కొంచెం తమ్ముడు ఎంత కాకపోయినా తను కూడా కొంత పరిమితం చేసుకున్నట్టుగా సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ సమావేశంలో ఆయన మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు ఎక్కువగా. అంటే జనసేన ప్రధాన కార్యదర్శి జన సైనికులను గురించి, పార్టీ గురించి ఆ పద్ధతిలో కాకుండా మెగా అభిమానులు, చిరంజీవి అభిమానుల సంఘం ఎలా మొదలైంది, దాన్ని తను ఎలా మోటివేట్ చేశాడు, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే బేసిక్గా ఆయన చిరంజీవి అభిమానులను అడ్రస్ చేయదలుచుకున్నారు. ప్రజారాజ్యం నుంచి జరిగిన పరిణామాలన్నీ ఏకరువు పెట్టారు అక్కడ. అంతకుముందు అక్కడ అల్లు అరవింద్ పోటీ చేయటం, ఓడిపోవటం ఆ అంశం కూడా ఉంది కదా. కాబట్టి అవి చూసినప్పుడు ఆయన కాకుండా నాన్ లోకల్ అయితే కష్టం, లోకల్ అయితే మంచిదని కొంతమంది అందరితో అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ అనకాపల్లి ద్వారా ఒకటి కొనతాల రామకృష్ణకు నచ్చ చెప్పడం, మీరు కనుక చూస్తే మనకు అవకాశాలు వస్తాయి, తర్వాత మనం ఎన్నికలైన తర్వాత మీకు ఏదంటే అది ఏదో చూద్దాం మనం అని కొంత బుజ్జగించే ప్రయత్నం చేసి ఒప్పించే ప్రయత్నం, ఒప్పించే ప్రయత్నం చేశారు. అందుకోసం వెళ్ళారనేది మనకు అర్థమవుతుంది. నాగబాబు ఏమో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను, మరీ ముఖ్యంగా చిరంజీవి అభిమానులను కూడా సిద్ధం చేసే పని ఆయన చేస్తే, ఈయన కొనతాల రామకృష్ణన్ సిద్ధం ఆయన చేస్తే, మొత్తం మీద ఏంటంటే అనకాపల్లిలో పోటీకి రంగం సిద్ధమై నాగబాబు అక్కడే ఉంటున్న పరిస్థితి. అంటే హౌస్ కూడా తీసుకున్నారు. నిజమైన రాజకీయాలకు వెళ్ళేసరికి అవి సీట్లు, ఓట్లకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మిగతా విషయాలు మనం ఏం మాట్లాడుకున్నా యుద్ధం నేల మీదే కదా జరుగుతుంది. కాబట్టి అనకాపల్లి, విశాఖపట్నం దాంట్లో పవన్ కళ్యాణ్ లిటిల్ కేర్ఫుల్. అక్కడ గతంలో జరిగిన అనుభవాలు, ఓట్లు వీటన్నిటి రీత్యా జాగ్రత్తగా ఉండాలి, అందరినీ కలుపుకొని రావాలి. రెండవది ఇటు నుంచి వైసీపీ చేసే కులపరమైన రకరకాల దాడులు, అటు నుంచి ఇతర అభ్యర్థులు తమలో తమకున్నటువంటి తేడాలు, వీటన్నిటిని తను ప్రెజెన్స్తో మటుగా సర్దుబాటు చేయగలం. మూడోది బీజేపీతో పొత్తు కనుక క్లియర్ అయితే అది విశాఖ సీటుకే కాకుండా ఇంకా 1-2 చోట్ల ఎసరు పెడుతుందేమో అనే ఒక సందేహం కూడా ఉంది. ఉదాహరణకు అతని పేరు ఎమ్మెల్సీ, మన ఈయన పేరు వస్తుంది, అంతకుముందు నుంచి ఉన్న ఆయన ఎట్లాగో ఉన్నాడు, అది వరకు అది నాయకుడుగా విష్ణుకుమార్ రాజు ఎట్లా బీజేపీ వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, చలపతిరావు కుమారుడు. సో వీటన్నిటి రీత్యా కూడా ఆయన ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. సరే, ఒక్క విషయం ఇక్కడ అనకాపల్లి కానీ ఒకటి కదా, ఇప్పుడు మనం తెలుగుదేశం సర్ది చెప్పింది, లేదా వైసీపీలో దాదాపు ముసలం అన్నాము, ఇంకా వీళ్ళ విషయానికి వచ్చేసరికి స్వయంగా నాగబాబు పోటీ చేసే నియోజకవర్గానికే కొంత సర్దుబాటు, కొంచెం అక్కడ చెప్పడము, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఇవన్నీ రావడం అనేది మనం గమనించాల్సిన అంశం. అంటే కాదు సార్, గతంలో నాగబాబు గారు నర్సాపురం నుంచి పోటీ బరిలో ఉన్నారు. సో ఈసారి రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఏ పార్టీ అయినా పోటీ చేయాల్సిన అవసరం ఉంది, వైసీపీ తప్ప. అది ఎవరికి ఇచ్చినా నేను అక్కడి నుంచి పోటీ చేస్తారంటే పెద్దగా వినిపిస్తుంది. అక్కడ బీజేపీకి ఇచ్చినా బీజేపీ నుంచి ఆయన దిగుతారట, టీడీపీ జనసేన వస్తే టీడీపీ నుంచి ఆయన దిగుతారట. సో ఆయన ప్లేసు అక్కడ లేదు, అవకాశం లేదు. సో అనకాపల్లి ఆయన చూజ్ చేసుకున్నాడు. కానీ అనకాపల్లి విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీ బలంగా ఉన్నప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది కానీ అప్పట్లో విశాఖ జిల్లాకి 4 సీట్లు ప్రజారాజ్యం పార్టీ గెలిచారు. కానీ అల్లు అరవింద్ గారు అక్కడ పార్లమెంట్ నుంచి బలమైన వ్యక్తి ఓడిపోవడం జరిగింది. సో అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం ఏంటి, అంత బలమైన ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే ఆయన గెలుపు కష్టమైంది. ఇప్పుడు మరి ఈయనకి వర్కౌట్ అవుతుందా? అంటే జనరల్గా సోషల్ బేస్ అది ఉపయోగపడతాయి అనేది ఒకటి. రెండవది కొంచెం పుంజుకున్నాం ఏమంటారు. రాత్రి నేను ఇంతకుముందు అక్కడ కాస్త పోటీదారుగా ఉన్న ఒకరిద్దరితో ఒక ఆయనతో మాట్లాడా. అంటే అక్కడ పుంజుకుంది, కొంచెం మెరుగైంది. రెండవది గెలిచినా గెలవకపోయినా గ్యాల్వనైజ్ చేయడానికి, కొంచెం ఉత్సాహం తేవడానికి పనికొస్తుంది. మెగా సోదరుడు అక్కడ పోటీ చేశాడంటే ఆ విధంగా గెలవకపోవచ్చు అనే మాట గట్టిగా చెప్తున్నారు. అదే ఆ సీటు మీరు అన్నట్టుగా చాలా కష్టమైంది. అల్లు అరవింద్ చేసినప్పుడు కూడా అప్పుడు సబ్బమహరి పోటీ చేశాడు. ఆ ఉదంతాలు ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. సో దాని మీద చిరంజీవికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అప్పుడు ఎలా జరిగింది ఏంటి, దాని అంతటి వల్ల పార్టీ కూడా ఏమైనా ఇబ్బందిలో పడిందా, అంటే అందరూ రంగంలో పోటీ చేయడం వల్ల కూడా ఇబ్బంది అయింది, ఇట్లాంటి అభిప్రాయాలు కొన్ని చెప్తుంటారు వాళ్ళు. ఏదైతే కానీ ఇప్పుడు నాగబాబు రావడం అనేది సీటు రావడకపోయినా కొంచెం బీటు పెరుగుతుంది అనేది జిల్లా మీద ఎఫెక్ట్ పడుతుంది, మొత్తం మీద ఫోకస్ పెరుగుతుంది అనే ఒక ఆశ మాత్రం ఉంది. బట్ నాన్ లోకల్ మీరన్న సమస్య ఇప్పటికి కూడా ఉంది. అదేం అంత ఈజీ సీట్ ఏం కాదు ఇప్పటికి కూడా.
దట్ విల్ బి అంటే ఆ రిస్క్ నాగబాబు గారు మళ్ళీ చేయడం అవసరమా? చేయడం, ఆయన రంగంలోకి దిగిపోయాడు కదా ఆయన. అంటే ఒకటి ఉందండి, మీకు జనసేనకున్న ఆప్షన్స్ లిమిటెడే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీడియా ఫోకస్, పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ స్టేటస్, స్టార్డమ్, ఇవన్నీ ఒక ఎత్తు. క్షేత్రస్థాయిలో ఎదుర్కోవడానికి, ఓట్లు తెచ్చుకోవడానికి వాళ్ళకున్న అది లిమిటెడ్ కాబట్టే పవన్ అంత ఓవర్గా కష్టపడుతున్నారు. అవసరాన్ని మించి వర్కింగ్ మోర్ దెన్ నెసరీ. అంత చేసి ఈసారి నిలబెట్టుకోవాలి ఎట్లాగో అని. దానికోసం నాగబాబును ఆయన కొంత త్యాగం కూడా చేస్తుండొచ్చు. అంటే అక్కడ వచ్చినా రాకపోయినా మనవాడు ఉండాలి అనే ఒక భావంతో కూడా వెళ్తూ ఉండొచ్చు. మిగతా వాళ్ళు అంటారా, ఇప్పుడు బాలశౌరిని తీసుకొచ్చి అక్కడే పెట్టిన తర్వాత అక్కడ స్టేక్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సిట్టింగ్ ఎంపీ అంతకుముందు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి నాగబాబుది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది, ఒక అనివార్యమైన ఎక్స్పెరిమెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళకు ఒక మస్కాట్ లాగా ఉంది రఘురామకృష్ణరాజు. ఆయన సీట్ను డిస్టర్బ్ చేయలేరు కదా, ఆయన సీట్ను